ఐపీఎల్ 2026లో ఆల్మోస్ట్ సగం మ్యాచ్లు ముగిశాయి. ప్రతి టీము కూడా 6 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచెస్ ఆడేసి ఉన్నారు. సో దీంతో ఇక్కడ నుంచి ప్లే ఆఫ్ రేస్ మొదలు కాబోతుంది. ప్రతి టీంకు ప్రతి మ్యాచ్ కూడా ఇంపార్టెంట్గా మారబోతుంది. అయితే మనం ఈ వీడియోలో ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ని బేస్ చేసుకుని ప్రతి టీం యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఈచ్ టీం ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళకి ఇంకా ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి, ఎక్కడ ఆడతారు, అలాగే ఎన్ని గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు. సో అన్ని విషయాలు డిస్కస్ చేసుకుంటూ ప్రతి టీంకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ పర్సెంటేజ్ ఇద్దాం. అండ్ దీంతో వీడియో చివరికి వచ్చేసరికి మీకు చాలా వరకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఒక టీం ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అవ్వాలంటే మినిమం ఎన్ని పాయింట్లు ఉండాలో మీకు తెలుసు అనుకుంటున్నా. మనం ప్రతి సీజన్లో కూడా మాట్లాడుకుంటున్నాం. మినిమం 16 పాయింట్లు ఉండాలి. అప్పుడే టాప్ 4 ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే కొన్నిసార్లు 14 పాయింట్స్తో కూడా ఒక టీం క్వాలిఫై అవుతూ ఉంటుంది. బట్ ఆ సినారియో చాలా రేర్గా జరుగుద్ది. అండ్ జరిగినా కూడా నెట్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆ 16 పాయింట్ల మార్కే సేఫ్ ఆప్షన్. దీంతో మనం ఆ మార్కుని బేస్ చేసుకుని వీడియోలో అన్ని టీంల యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 10 కోల్కతా నైట్ రైడర్స్. ఈ సీజన్లో కేకేఆర్ టీం పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. మనమైతే చూసాం, వాళ్ళు ఆడిన ఫస్ట్ 6 మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయారు. దీంతో అప్పటికి కేకేఆర్ టీం యొక్క ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా వరకు గల్లంత అయిపోయాయి. బట్ ఎనివే వాళ్ళు చివరిగా ఆర్ఆర్ టీం తడిన మ్యాచ్లో గెలిచారు. బోని కొట్టారు. 2 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 10వ ప్లేస్లో ఉన్నారు. సో కేకేఆర్ టీం అయితే ఇప్పటివరకు ఈ సీజన్లో 4 హోమ్ గేమ్స్ ఆడేశారు. బట్ ఈ 4 హోమ్ గేమ్స్లో ఒక్కటే గెలిచారు. 2 ఓడిపోయారు. మిగతా మ్యాచ్లో ఫలితం రాలేదు. వేరేస్ ఇవే మ్యాచెస్ చూసుకుంటే ఒక్క ఇవే మ్యాచ్ కూడా గెలవలేదు. 3 ఆడితే 3 ఓడిపోయారు. సో ఇంత ప్రజెంట్ ఉన్న ఫామ్తో కేకేఆర్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే చాలా కష్టమైన విషయం. వాళ్ళకి మిగిలిన 7 మ్యాచ్లు గెలిచేయాలి. అండ్ అలా జరిగితే వాళ్ళకి 17 పాయింట్లు వస్తాయి. బట్ వాళ్ళకి మిగిలిన 7 మ్యాచెస్లో చూసుకుంటే 3 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి, 4 అవే మ్యాచెస్ ఉన్నాయి. దీంతో కోల్కతా టీం నెక్స్ట్ అన్ని మ్యాచ్లు గెలవడం చాలా కష్టమైన విషయం. ఎస్పెషల్లీ వాళ్ళు అవే గేమ్స్లో అసలు గెలవలేకపోతున్నారు. సో మనం 50-50 రేషియో ప్రకారం మాట్లాడుకుంటే కేకేఆర్ టీం వాళ్ళకి మిగిలిన మ్యాచ్లో సగం గెలిచినా సరే క్వాలిఫై అవ్వరు. దీంతో వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ కేవలం 4% మాత్రం ఉన్నాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 2024 ఆర్సీబీ టీం లాంటి పరిస్థితి. అంటే సీజన్లో ఆర్సీబీ టీం సెకండ్ హాఫ్లో ఎలా అయితే అన్ని మ్యాచ్లు గెలిచారో ఇప్పుడు కేకేఆర్ టీం కూడా అలా గెలవాలి. అప్పుడు మాత్రం వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళగలరు. అదర్వైజ్ ఇంపాసిబుల్. నెంబర్ 9 లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళు కూడా చాలా వరకు కేకేఆర్ టీం లాంటి పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ కేకేఆర్తో కంపేర్ చేసుకుంటే ఒక పాయింట్ తక్కువ ఉంది అంతే. సో ప్రజెంట్ అయితే లక్నో టీం పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో ఉన్న టీం. వాళ్ళు ఆడిన 6 మ్యాచ్లో 2 గెలిచారు, 4 ఇంట్లో ఓడిపోయారు. అండ్ వాళ్ళు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్లు చూసుకుంటే 2 హోమ్ మ్యాచెస్లో ఓడిపోయారు. వేరేస్ ఏవే మ్యాచెస్లో మాత్రం 2 గెలిచి 2 ఓడిపోయారు. సో లక్నో టీంకి సీజన్ హోమ్ రికార్డ్ పూర్గా కనిపిస్తుంది. అండ్ వాళ్ళకి రిమైనింగ్ 8 మ్యాచెస్లో చూసుకుంటే ఇంకా 5 హోమ్ గేమ్స్ ఉన్నాయి, వేరేస్ 3 ఏవే గేమ్స్ ఉన్నాయి. దీంతో లక్నో టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే చాలా వరకు కష్టమైన విషయమే. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి మిగిలిన 8 మ్యాచ్లో కనీసం 6 మ్యాచ్లైనా గెలవాలి. సో ఇంత మనం 50-50 రేషియో ప్రకారం చూసుకుంటే లక్నో టీంకి అవకాశాలు కనిపించట్లేదు. అంటే వాళ్ళకి మిగిలిన 8 మ్యాచ్లో 4 గెలిచినా సరే ప్లే ఆఫ్స్కి వెళ్ళలేరు. వాళ్ళు ఓవరాల్గా ఇక్కడ నుంచి 6 మ్యాచ్లు గెలవాలి. బట్ ప్రజెంట్ వాళ్ళ ఫామ్ చూసుకుంటే చాలా డిక్లైన్ అవుతుంది. వరుసగా 3 మ్యాచ్లు కూడా ఓడిపోవడం చూసాం మనం. సో ఇంత ప్రజెంట్ అయితే లక్నో టీంకి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి మరీ ఎక్కువ అవకాశాలు కనిపించట్లేదు. అంటే కేవలం 14% మాత్రం అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా వాళ్ళు తమ హోమ్ మ్యాచ్లో ఎక్కువ గెలవాలి. మిగిలిన 5 హోమ్ మ్యాచ్లో కనీసం 4 అయినా గెలిస్తే అప్పుడు ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 8 చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళు కూడా సేమ్ టు సేమ్ లక్నో సూపర్ జైంట్స్ లాంటి పరిస్థితి. అంటే వీళ్ళు కూడా ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడితే 2 గెలిచారు, 4 ఇంట్లో ఓడిపోయారు. పాయింట్స్ టేబుల్ 8వ ప్లేస్లో ఉన్నారు. సో సిఎస్కే టీం అయితే ఈ సీజన్లో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మిగిలిన వాళ్ళు హోమ్ మ్యాచెస్ గెలుస్తున్నారు కానీ ఒక్క అవే మ్యాచ్ కూడా గెలవలేదు. అంటే వాళ్ళు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్లో చూసుకుంటే 3 హోమ్ గేమ్స్ ఆడారు, 3 అవే మ్యాచెస్ ఆడారు. బట్ వీటిలో చూసుకుంటే ఒక అవే మ్యాచ్ కూడా గెలవలేకపోయారు. కేవలం 2 హోమ్ గేమ్స్ గెలిచారు అంతే. పైగా సిఎస్కే టీంకి ఇప్పుడు కొత్త సమస్యలు వచ్చాయి. వాళ్ళకి ఇన్ఫార్మ్ ప్లేయర్స్ ఇంజరీస్ కారణంగా రూల్ అవుట్ అవుతున్నారు. ఆల్రెడీ ఖలీల్ అహ్మద్ రూల్ అవుట్ అయ్యాడు. అండ్ తాజాగా చూసుకుంటే ఆయుష్ మాత్ర కూడా రూల్ అవుట్ అయిపోయాడు. సో ఇంత సిఎస్కే టీం కంబ్యాక్ చేసి ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా వరకు కష్టమైన విషయమే. వాళ్ళకి మిగిలిన 8 మ్యాచ్లో కనీసం 6 మ్యాచ్లైనా గెలవాలి. అండ్ వీటిలో చూసుకుంటే 4 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. విచ్ మీన్స్ సిఎస్కే టీం వాళ్ళకున్న మంచి హోమ్ రికార్డ్ని కంటిన్యూ చేసి 4 మ్యాచ్లు గెలిచినా సరే కష్టం. 2 అవే మ్యాచెస్ కూడా గెలవాలి. సో ఇంత లక్నో టీం కంటే సిఎస్కే టీం పరిస్థితి కాస్త మాత్రమే బెటర్గా ఉంది. అది కూడా నెట్ రన్ రేట్ బాగుంది కాబట్టి. లక్నో వాళ్ళది అయితే టేబుల్ అనే వరస్ట్ రన్ రేట్. బట్ సిఎస్కే టీంకి వాళ్ళకంటే కాస్త బెటర్ నెట్ రన్ రేట్ ఉంది కాబట్టి వాళ్ళ ఛాన్సెస్ కాస్త బెటర్గా ఉంటాయి. లక్నో వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి 14% ఛాన్సెస్ ఉంటే సిఎస్కే టీంకి 16% ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ నుండి సిఎస్కే టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. అంటే వాళ్ళు వరుస పెట్టి మ్యాచ్లు గెలిస్తేనే పని అవుద్ది. అదర్వైజ్ మరోసారి సిఎస్కే టీంకి నిరాశ తప్పకపోవచ్చు. నెంబర్ 7 ముంబై ఇండియన్స్. పాయింట్స్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు కూడా సేమ్ టు సేమ్ లక్నో మరియు సిఎస్కే ఇరన్ జట్ల లాంటి పరిస్థితి. అంటే 6 మ్యాచ్లు ఆడితే 2 మాత్రమే గెలిచారు, 4 ఇంట్లో ఓడిపోయారు. ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ 7వ ప్లేస్లో ఉన్నారు. అయితే ముంబై టీంకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే పాజిటివ్ నెట్ రన్ రేట్. వాళ్ళ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. ఈవెన్ దో 4 మ్యాచెస్ ఓడిపోయిన గత మ్యాచ్లో కవర్ చేసుకున్నారు. జీటీడీ మీద పెద్ద మార్జిన్తో గెలిచారు. సో ఇంత ముంబై టీం అయితే మళ్ళీ ట్రాక్లోకి వస్తున్నట్టు కనిపిస్తున్నారు. మీరు లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే పొజిషన్ నుండి పికప్ అవ్వడం చూసాం. వాళ్ళు వరుసగా 6 మ్యాచ్లు గెలిచారు. దీని తీసారు కూడా వాళ్ళకి అలాంటి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు హిస్టారిక్గా చూసుకుంటే ఎక్కువగా సెకండ్ హాఫ్లోనే మ్యాచ్లు గెలుస్తూ ఉంటారు. బట్ మ్యాథమెటికల్గా చూసుకుంటే మాత్రం సేమ్ లక్నో మరియు సిఎస్కే లాంటి పరిస్థితి. అంటే వాళ్ళకి మిగిలిన 8 మ్యాచ్లో 6 మ్యాచ్లు కలవాలి. అండ్ వీటిలో చూసుకుంటే వాళ్ళకి 4 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి, 4 అవే మ్యాచెస్ ఉన్నాయి.
సో ఇప్పటివరకు అయితే ముంబై టీం ఆల్రెడీ 3 హోమ్ మ్యాచెస్లో ఒకటే గెలిచారు, అలాగే 3 అవే మ్యాచెస్లో ఒకటే గెలిచారు. దీంతో వాళ్ళు సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కంటిన్యూ చేసినా కనీసం 3 హోమ్ మ్యాచెస్ కలవాలి, అలాగే 3 అవే మ్యాచెస్ కలవాలి. సో ప్రజెంట్ అయితే ముంబై టీంకి మ్యాథమెటికల్గా చూసుకుంటే ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి 20% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే మాత్రం గతంలో చేసిన రిపీట్ చేస్తే మాత్రం ఒక 10% ఎక్కువ ఛాన్సెస్ వేసుకోవచ్చు మనం. సో ముంబై టీం దగ్గర అయితే అలాంటి చాలా మంచి టీం ఉంది, అలాగే ప్లేయర్స్ కూడా మెల్లగా ఫామ్లోకి వస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ సెకండ్ హాఫ్లో విల్ జాక్స్ లాంటి మ్యాచ్ విన్నర్ కూడా టీంలోకి యాడ్ అవుతాడు. దీంతో ముంబై టీం కనుక సెకండ్ హాఫ్లో తమ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా తమ పొజిషన్ రివర్స్ చేసుకుంటారు. నెంబర్ 6 గుజరాత్ టైటన్స్. వీళ్ళైతే ఇప్పటివరకు మొత్తం 6 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లు ఓడిపారు. 6 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో 6వ ప్లేస్లో ఉన్నారు. అయితే జీటీకి ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ నెట్ రన్ రేట్. అంటే ముంబై టీం వాళ్ళు 99 పరుగుల తేడాతో ఓడిపారు. దీంతో వాళ్ళ నెట్ రన్ రేట్ భారీగా పడిపోయింది. సో ఇంత గుజరాత్ టీం అప్కమింగ్ మ్యాచెస్లో కాస్త ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టవలసి వస్తుంది. అంటే నెట్ రన్ రేట్ని కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ వాళ్ళకి ఈ సీజన్లో చూసుకుంటే ఎవరి రికార్డ్ కాస్త బెటర్గా కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఆడిన 3 హోమ్ గేమ్స్లో 2 ఓడిపారు, ఒకటే గెలిచారు. కానీ ఇవే మ్యాచెస్లో చూసుకుంటే మాత్రం 2 గెలిచారు, ఒక దాంట్లో ఓడిపారు. దీంతో గుజరాత్ టీం తమకు మిగిలిన 4 అవే మ్యాచెస్లో ఒక 3 గెలిచినా సరే చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళకి మిగిలిన 4 హోమ్ మ్యాచెస్లో 2 గెలిచి, అలాగే 4 అవే మ్యాచెస్లో 3 గెలిచారంటే 5 మ్యాచ్లు అవుతాయి. దీంతో ఓవరాల్గా 16 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్కి వెళ్ళేందుకు తమ ఛాన్సెస్ని చాలా ఇంప్రూవ్ చేసుకుంటారు. సో ప్రస్తుతానికైతే గుజరాత్ టీం కన్నా 8 మ్యాచ్లో వాళ్ళు కనీసం 5 గెలవాలి. అండ్ దీని ప్రకారం వాళ్ళు ప్లేఆఫ్ ఛాన్సెస్ చూసుకుంటే 35% వరకు కనిపిస్తున్నాయి. బట్ ఎనివే గుజరాత్ టీం అప్కమింగ్ మ్యాచెస్లో తమకున్న వీక్నెస్ని కవర్ చేసుకోవాలి. అంటే మనం ముంబైతో జరిగిన మ్యాచ్లో చూసాం, మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయింది. దాన్ని సరిగ్గా కరెక్ట్ చేసుకుంటే వాళ్ళకైతే ప్లేఆఫ్స్కి వెళ్ళేందుకు అవకాశాలు పెరుగుతాయి. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళది కూడా సేమ్ టు సేమ్ గుజరాత్ టీం లాంటి పరిస్థితే. అంటే డీసీ టీం కూడా 6 మ్యాచ్లు ఆడితే 3 గెలిచి 3 ఓడిపారు. 6 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ 5వ ప్లేస్లో ఉన్నారు. సో ఢిల్లీ టీం అయితే ఇప్పటివరకు 2 హోమ్ మ్యాచెస్ మాత్రం ఆడింది, అలాగే ఇవే మ్యాచెస్ చూసుకుంటే 4 ఆడారు. అండ్ ఈ మ్యాచ్లో వాళ్ళ ఫలితాలు చూసుకుంటే ఒక హోమ్ మ్యాచ్ గెలిచారు, ఒక హోమ్ మ్యాచ్ ఓడిపారు. వేరే ఇవే మ్యాచెస్లో 2 గెలిచి 2 ఓడిపారు. విచ్ మీన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రజెంట్ 50-50 రికార్డుతో వెళ్తున్నారు. సో ఇది కనుక కంటిన్యూ చేస్తే ప్లేఆఫ్స్కి వెళ్ళేందుకు చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఢిల్లీ టీంకి ఇంకా 5 హోమ్ మ్యాచెస్, అలాగే 3 అవే మ్యాచెస్ ఉన్నాయి. దీంతో వాళ్ళు హోమ్ మ్యాచ్లు ఎక్కువ డామినేట్ చేస్తే సరిపోద్ది. ఇన్ఫాక్ట్ వాళ్ళకున్న 5 హోమ్ మ్యాచెస్ గెలిచారంటే పాయింట్స్ అనేవి 16కి వెళ్ళిపోతాయి. ఆర్ఎల్స్ 4 హోమ్ మ్యాచెస్, ఒక అవే మ్యాచ్ గెలిచినా చాలు. సో మ్యాథమెటికల్గా చూసుకుంటే ఢిల్లీ టీంకి బ్రైట్గానే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మిగిలిన టీం కొంతవరకు ఇన్కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తుంది, కానీ మరి అంత ఘోరంగా పెర్ఫామ్ చేయట్లేదు. పర్టికులర్గా వాళ్ళ బౌలింగ్ స్లో పిచెస్ మీద బెటర్గా కనిపిస్తుంది కాబట్టి హోమ్ మ్యాచెస్ అని కూడా స్లో పిచెస్ తయారు చేసుకుంటే చాలు, ఈజీగా గెలిచేయచ్చు. సో ఇందు ఢిల్లీ టీంకి అయితే ప్లేఆఫ్స్కి వెళ్ళేందుకు 45% వరకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మళ్ళీ తమకు మిగిలిన హోమ్ మ్యాచెస్ అన్ని డామినేట్ చేస్తే చాలు, ఈజీగా ప్లేఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. నెంబర్ 4 సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళైతే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ 3వ స్థానంలో ఉన్నారు. 7 మ్యాచ్లు ఆడితే 4 గెలిచి 3 ఓడిపారు. మళ్ళీ ఎస్ఆర్హెచ్ టీం గెలిచిన 4 మ్యాచ్లో 3 మ్యాచ్లు చివరిగానే గెలిచారు. అంటే వాళ్ళు రీసెంట్గా హ్యాట్రిక్ విక్టరీస్ కొట్టడం చూసాం. సో ఇంత ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ టీం దగ్గర అయితే చాలా మంచి మొమెంటం కనిపిస్తుంది. అయితే వాళ్ళు ఫస్ట్ హాఫ్ ఆడిన మ్యాచెస్ చూసుకుంటే ఎక్కువ హోమ్ మ్యాచెస్లోనే డామినేట్ చేశారు. అంటే 4 హోమ్ మ్యాచెస్ ఆడితే 3 గెలిచారు, ఒక దాంట్లోనే ఓడిపారు. వేరే ఇవే మ్యాచ్లో చూసుకుంటే మాత్రం 3 మ్యాచ్లు ఒక్కటే గెలిచారు, 2 ఓడిపారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి హోమ్ మ్యాచెస్ చాలా కీలకంగా మారుతాయి. వాళ్ళకి మిగిలిన 7 మ్యాచ్లో 3 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. అండ్ ఆ 3 గెలిస్తే ఇప్పుడు 8 పాయింట్లు కలుపుకుని 14 పాయింట్లు అవుతాయి. బట్ ప్లేఆఫ్స్కి క్వాలిఫై అవ్వాలంటే 14 పాయింట్లు సరిపో, ఇంకొక 2 పాయింట్లు కావాలి. దీంతో ఎస్ఆర్హెచ్ టీం ఇవే మ్యాచ్లో కూడా గెలవాల్సిన అవసరం అయితే చాలా ఉంటుంది. సో ప్రస్తుతానికి ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళకున్న మిగిలిన 7 మ్యాచ్లో కనీసం 4 మ్యాచ్లైనా గెలవాలి, అప్పుడే ప్లేఆఫ్స్కి వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. అండ్ వాళ్ళ ప్లేఆఫ్ ఛాన్సెస్ చూసుకుంటే 65% కనిపిస్తున్నాయి. మెయిన్ వాళ్ళ నెట్ రన్ రేట్ని కూడా బాగానే మెరుగుపరుచుకున్నారు కాబట్టి డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ టీంకి అది పాజిటివ్ అవుతుంది. అయితే వాళ్ళు ఖచ్చితంగా ప్లేఆఫ్స్కి వెళ్ళాలంటే మాత్రం ఇవే మ్యాచెస్ మీద ఫోకస్ పెట్టాలి. వాళ్ళకి మిగిలిన 4 అవే మ్యాచ్లో సగం గెలిచినా చాలు, మిగతా హోమ్ మ్యాచ్లో కవర్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ 2 హోమ్ మ్యాచెస్ 2 అవే గేమ్స్ గెలిస్తే సరిపోతుంది. సో లెట్స్ ఎస్ఆర్హెచ్ టీం ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తూ ప్లేఆఫ్స్కి వెళ్తారా, లేకపోతే సెకండ్ హాఫ్లో ఏమైనా డెవలప్ పడతారా అనేది. నెంబర్ 3 రాజస్థాన్ రాయల్స్. వీళ్ళైతే ప్రజెంట్ సేమ్ ఎస్ఆర్హెచ్ టీంలో 8 పాయింట్లతో ఉన్నారు. బట్ ఎస్ఆర్హెచ్తో కంపేర్ చేసుకుంటే ఆర్ఆర్ టీం ఒక గేమ్ తక్కువ ఆడారు. అంటే వాళ్ళు తమ ఆడిన 6 మ్యాచ్లో 4 గెలిచేశారు, 2 మాత్రం ఓడిపారు. అండ్ ఆల్సో నెట్ రన్ రేట్ కూడా కొంతవరకు మెరుగ్గానే కనిపిస్తుంది. సో ఆర్ఆర్ టీం అయితే వాళ్ళు ఆడిన 6 మ్యాచెస్లో 3 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. అండ్ ఈ 3 హోమ్ మ్యాచెస్ గెలిచారు వాళ్ళు. వేరే ఇవే మ్యాచెస్లో చూసుకుంటే మాత్రం ఒకటే గెలిచారు, 2 ఓడిపారు. దీంతో రాజస్థాన్ టీం నెక్స్ట్ వాళ్ళు ఆడబోయే హోమ్ మ్యాచెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంటే వాళ్ళకి ఇంకా 4 హోమ్ మ్యాచెస్ ఉన్నాయి, 4 ఇవే మ్యాచెస్ ఉన్నాయి. దీంతో వాళ్ళు కనుక తమ సొంత గడ్డ మీద 4 మ్యాచ్లు గెలిచారంటే ఈజీగా ప్లేఆఫ్స్కి వెళ్ళిపోవచ్చు. సో మనం 50-50గా మాట్లాడుకుంటే ఇంకా ఆర్ఆర్ టీంకి 8 మ్యాచ్లు ఉన్నాయి. 8 మ్యాచ్లు సగం గెలిచినా చాలు, అంటే 4 మ్యాచ్లు గెలిచినా సరే వాళ్ళకి ప్లేఆఫ్స్కి వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. దీనివల్ల టీంకి ప్లేఆఫ్ ఛాన్సెస్ పర్సెంటేజ్ 75 వరకు ఉంది. బట్ ఎనివే ప్రజెంట్ ఆర్ఆర్ టీంని కలర్ పెడుతున్న విషయం వాళ్ళ పూర్ ఫామ్. అంటే వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోవడం చూసాం. పైగా వాళ్ళు హిస్టారిక్గా చూసుకున్న సెకండ్ హాఫ్లో ఎక్కువ మ్యాచ్లు గెలవరు. అంటే ఫస్ట్ హాఫ్లో పొలోమని మ్యాచ్లు గెలిచేస్తారు, బట్ సెకండ్ హాఫ్లో డేలా పడిపోతారు. సో ఆర్ఆర్ విషయంలో 2023లో సేమ్ సినారియో చూసాం, 2024లో కూడా అదే రిపీట్ అయింది. దీంతో ప్రాక్టికల్గా చూసుకుంటే వాళ్ళ ప్లేఆఫ్ ఛాన్సెస్కి ఒక -10% వేసుకోవచ్చు. అంటే మ్యాథమెటికల్గా చూసుకుంటే 75% కనిపిస్తున్నప్పటికీ ప్రాక్టికల్గా చూసుకుంటే మాత్రం 65% వేసుకోవచ్చు. సో లెట్స్ రాజస్థాన్ టీం కంబ్యాక్ ఇచ్చి ఏమైనా ప్లేఆఫ్స్కి వెళ్తారా, లేకపోతే ఇదే పూర్ ఫామ్ని కంటిన్యూ చేస్తారనేది. నెంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళది కూడా సేమ్ ఆర్ఆర్ టీం పరిస్థితి. అంటే ఆర్సీబీ టీం 6 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచారు, 2 ఓడిపారు. మొత్తం 8 పాయింట్లతో 2వ ప్లేస్లో ఉన్నారు. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఆర్సీబీ టీంకు సుపీరియర్ నెట్ రన్ రేట్ ఉంది. సో ఇప్పటివరకు ఆర్సీబీ టీం తమ హోమ్ మ్యాచ్లో డామినెన్స్ చూపించారు.
అంటే 4 హోమ్ మ్యాచెస్ ఆడితే 3 గెలిచారు, ఒక దాంట్లోనే ఓడిపోయారు. వేరే అవే మ్యాచ్లో చూసుకుంటే ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయారు. దీన్ని బేస్ చేసుకుని మిగతా మ్యాచెస్ బట్టి చూసుకుంటే మాత్రం ఆర్సీబీ టీం కొంచెం కష్టపడాలి. అంటే వాళ్ళకి మిగిలిన 8 మ్యాచ్లో 3 హోమ్ మ్యాచెస్ మాత్రం ఉన్నాయి. అంటే ఈ 3కి 3 గెలిచినా సరే 16 పాయింట్లు 14 పాయింట్స్ దగ్గర ఆగిపోతారు. విచ్ మీన్స్ ఆర్సీబీ టీం ఏవే మ్యాచెస్ మీద వర్కౌట్ చేయాలి. సో ఈ సినారియోలో మ్యాథమెటికల్గా చూసుకుంటే ఆర్సీబీ టీం కూడా ప్లేఆఫ్స్కి వెళ్ళేందుకు 75% మాత్రమే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ప్రాక్టికల్గా చూస్తే మాత్రం లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎవే రికార్డ్ బాగుంది, ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ కూడా గెలిచారు. అండ్ ఆల్సో ఇయర్ చూసుకున్న వాళ్ళు ఎవే రికార్డ్ అంత ఘోరంగా లేదు. 2 మ్యాచెస్ ఆడితే ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయారు, విచ్ మీన్స్ 50-50 ఉంది. దీంతో 50-50 మనం ఐడెంటికల్గా తీసుకున్న నెక్స్ట్ 5 మ్యాచ్లో 2 గెలిచినా చాలు. వాళ్ళకున్న 3 హోమ్ మ్యాచెస్ అలాగే 2 అవే మ్యాచెస్ గెలిచారంటే సరిపోద్ది, ఈజీగా ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతారు. సో ఇంత ప్రాక్టికల్గా చూసుకుంటే ఆర్సీబీ టీంకి 80% వరకు ఛాన్సెస్ ఉంటాయి ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి. చూడాలి మరి తమ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిన ఆర్సీబీ టీం నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఎలా కంబ్యాక్ చేస్తారనేది. నెంబర్ 1 పంజాబ్ కింగ్స్. ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోయిన టీం పంజాబ్ కింగ్స్. 6 మ్యాచ్లు ఆడితే 5 గెలిచేశారు, ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. దీంతో ప్రజెంట్ వాళ్ళ దగ్గర 11 పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఆ టీం యొక్క నెట్ అనేది చూసుకుని అందరికంటే ఎక్కువ ఉంది. సో ఇంత పంజాబ్ టీం అయితే ఆల్రెడీ ప్లేఆఫ్స్కి చాలా వరకు క్లోజ్గా వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఇంకా 8 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 8 మ్యాచ్లు 3 గెలిచిన చాలు ఈజీగా 17 పాయింట్లు వచ్చేస్తాయి. మెయిన్లీ పీబీకేఎస్ టీంకి 4 హోమ్ గేమ్స్ ఉన్నాయి. ఈ 4 హోమ్ గేమ్స్లో 4 గెలిచినా ఈజీగా 20 పాయింట్స్ వరకు వచ్చేస్తాయి. అలాగే వాళ్ళు ఏ మ్యాచ్లో కూడా కంటిన్యూస్గా గెలుస్తున్నారు. సో పంజాబ్ టీం పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు. వాళ్ళకి మిగిలిన మ్యాచ్లో 50% కూడా గెలవక్కర్లేదు. ఒక మ్యాచ్ తక్కువ గెలిచినా సరే ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతారు. అది కూడా 17 పాయింట్ల మార్క్ అందుకుంటే నెట్ అనేది కూడా పెద్దగా సమస్య ఉండదు వాళ్ళకి. సో దీంతో ప్రజెంట్ అయితే పీబీకేఎస్ టీంకి ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి 95% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వాళ్ళకి ఏమైనా సెకండ్ హాఫ్లో మొత్తం బాల్తో పడిపోతే అప్పుడు కానీ బయటికి రారు. అంటే వాళ్ళకి మిగిలిన 8 మ్యాచ్లు 6 నుంచి 7 మ్యాచ్లు ఓడిపోతే అప్పుడు మాత్రమే రిస్క్లో పడతారు. అదర్వైజ్ పంజాబ్ కింగ్స్ టీం ఆల్రెడీ ప్లేఆఫ్స్లో ఒక లెగ్ పెట్టేశారని చెప్పుకోవచ్చు మనం. సో ప్రస్తుతానికి అయితే పీబీకేఎస్, ఆర్సీబీ మరి ఎస్ఆర్హెచ్ ఈ 3 టీంలకి చాలా వరకు ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్ వీళ్ళ ఫామ్ మరియు హోమ్ ఏవర్ రికార్డ్ బట్టి చూసుకుంటే మంచిగానే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఎస్ఆర్హెచ్ లాంటి టీంకి ప్యాట్ కమిన్స్ కూడా యాడ్ అవుతాడు నెక్స్ట్ మ్యాచెస్ నుంచి. దీని వల్ల బౌలింగ్ స్ట్రెంత్ కూడా మరింతగా పెరుగుతుంది. బట్ ఖచ్చితంగా ప్లేఆఫ్స్కి ఏ టీమ్స్ వెళ్తాయంటే మాత్రం నేను ప్రజెంట్ ఒక టీం పేరే చెప్తాను, అంటే పీబీకేఎస్ టీం పేరే చెప్తాను. మిగతా 3 స్పాట్స్ కూడా ఇంకా చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. మేబీ మంత్ ఎండ్ అయ్యేసరికి అయితే మనం కాస్త క్లారిటీగా చెప్పొచ్చు. అంటే ఒక 2-3 టీంలు ఖచ్చితంగా ప్లేఆఫ్స్కి వెళ్తే మిగతా స్పాట్స్కి ఫలానా టీమ్స్ మంచి కాంపిటీషన్ ఉంటుందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు మాత్రం షూర్ షాట్గా చెప్పాలంటే పీబీకేఎస్ టీంకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి మీరు 4 టీమ్స్ ప్లేఆఫ్స్కి వెళ్తే అనుకున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.